మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోగర్ కాకండి. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్కి వేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు. వాటిలో మీరు పడ్డారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతతో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఒక్క రోజు మీ డెసిషన్ వల్లనే ఈ రోజు ఇంత మందికి 22 మందికి ఇస్తున్నానంటే 22 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే ఈరోజు పని చేయగలుగుతున్నాం. అవకాశం మీరు లేకపోయింటే 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండేది. అవునా కదా? ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి ఎక్కడ జరుగుతూ ఉందని చెప్పేసేసి. మన కోరికలు చాలా ఉన్నాయి, కానీ మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి. ఆ వనరులు కూడా 100% వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. మాకు అవకాశం ఉన్న చోటల్లో పేదోళ్ల కోసం, కడపోళ్ల కోసం పనిచేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 82 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పోయినసారి కూడా దాదాపు 20 మంది, అంత ముందు సారి 125 మందికో 115 మందికో మెగా సీఎం రిలీఫ్ ఫండ్ 100 దాటే ఇచ్చాం. అంటే దాదాపు 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తా వస్తున్నాం. నిన్న అయితే 5వ తేదీ 3:30 గంటలకి నేను సీఎం గారితో సంతకం పెట్టిస్తే 8వ తేదీ 3 గంటలకి ఒక ఎల్ఓసి వచ్చేసింది. అంటే 3 దినాలలో పేషెంట్ హైదరాబాద్ లో ఉంది. కోఆర్డినేట్ చేస్తే నేను అసెంబ్లీలో ఉంటే ఆ ఫైల్ తెప్పించుకొని నేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టించుకున్నా. దాంతో పాటు 8 మందికి సంతకం పెట్టించినాను ఆ రోజు. సో 5వ తేదీ 3:30కి సార్ సంతకం పెట్టారు. 8వ తేదీ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను. 3 గంటలకి నాకు ఎల్ఓసి పేపర్ దగ్గరకు వచ్చింది. 9వ తేదీ పొద్దున సదరు వ్యక్తులను పిలిపించేసి వాళ్ళ ఎల్ఓసి 5,60,60,000 రూపాయలు ఇచ్చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, ఆమెకు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 9 లక్షల చిల్లర ఎంతో వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తే 60% అంటే 5,60,60,000 ఎంతో సీఎం గారు ఇమ్మీడియట్ గా సంతకం పెట్టినారు. దాంతో పాటు ఇంకా 8-9 మంది కూడా సంతకం పెట్టించినాను. వాళ్ళ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఇట్లా పేపర్ తయారు చేయించుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా పెట్టించుకున్నాను. ఈ రోజు దాదాపు 75,70,000 రూపాయలు ఈ రోజు పంచుతా ఉన్నాము. అందులో 82 మందిలో 32 మంది, మీరు నోట్ చేసుకోవాలా, ఇది స్పెషల్ గా చెప్తున్నాను, 32 మంది ఎవరి సహాయం లేకుండా వాళ్ళు సెల్ఫ్ వచ్చారు నా దగ్గరికి. ఈ ఫలానా బూత్ లో ఫలానా బూత్ ఇన్ఛార్జ్ రికమెండేషన్, లేకపోతే ఫలానా నాయకుడు రికమెండేషన్, అలాంటిది ఏది లేకుండా 32 మంది వాకింగ్ చేశారు. సొంతంగా వచ్చేస్తే ఆ 32 మంది ఫైల్స్ తీసుకొని వాటిని పంపించి వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఎవరిలే కానీ ఏ టైమే కానీ వాకింగ్ చెయ్యొచ్చు. కొంతమంది మాట్లాడతారు పోతే ఎమ్మెల్యే లేదని. నాకు ఇదొకటే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకోవాలా, వెళ్ళాలా. మళ్ళా ఇక్కడ పని చేయడానికి ఖర్చులకి డబ్బు కూడా మేమే వ్యాపారంలో సంపాదించుకోవాలా. ఇక్కడ ఏమి మాకు వ్యాపారాలు లేవు, ఇక్కడ ఏం ఆదాయం కూడా లేదు. కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని 2 రోజులు చూసుకొని రావాలా. కాబట్టి అది ఇది 2 బ్యాలెన్స్ చేసి మీ అందరికంటే సగటు మెరగడి ఎక్కువ కష్టపడతా ఉండాలి, ఎక్కువ గంటలు కష్టపడతా ఉండాలి. కంప్లీట్ గా కడపడ కోసమే కష్టపడుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కష్టపడతా ఉన్నాం, మీకోసమే కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క 10 రోజులకు ఒకసారి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టుకుంటా ఉన్నాము. నెలకు 1 నుంచి 2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాము. ఎవరు ఏ టైంలో వచ్చినా నేనుంటే ఇమ్మీడియట్ గా తీసుకుంటున్నాను. ఒకసారి నేను లేనప్పుడు మీకు కొంచెంగా ఇబ్బంది ఉంటది, బట్ దానికి మీరు సర్దుకోవాలా, అన్ని పక్కన చేసుకోవాలా. విజయవాడపై అక్కడ పని చేసుకోవాల్సి వస్తుంది. మొన్న 1 నెల నుంచి అసెంబ్లీలో ఉన్నాం, ఈ నెల కూడా అవైలబుల్ లేకుండా ఉన్నాము. మధ్యలో కూడా 2 సార్లు వచ్చి చిన్న కార్యక్రమాలు చూసుకొని పోయినాను. కాబట్టి మీరు అందరు కడపలు అర్థం చేసుకుంటున్నారని నేను డైరెక్ట్ గా మీతోనే కమ్యూనికేట్ అవుతా ఉంటాను. కొంతమంది మాట్లాడతారు టీబంకుల్లో కూర్చొని, అవన్నీ ఏం నమ్మకాకండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
పని చేయించుకోవడానికి అక్కడ మీరు కూడా సిద్ధంగా ఉండాలని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నారు. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేంటి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోగర్ కాకండి. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్కి వేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు. వాటిలో మీరు పడ్డారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతతో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఒక్క రోజు మీ డెసిషన్ వల్లనే ఈ రోజు ఇంత మందికి 22 మందికి ఇస్తున్నాంటే 22 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే ఈరోజు పని చేయగలుగుతున్నాం. అవకాశం మీరు లేకపోయింటే 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండేది. అవునా కదా? ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి ఎక్కడ జరుగుతూ ఉందని చెప్పేసేసి. మన కోరికలు చాలా ఉన్నాయి, కానీ మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి. ఆ వనరులు కూడా 100% వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. మాకు అవకాశం ఉన్న చోటల్లో పేదోళ్ల కోసం, కడపోళ్ల కోసం పని చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 82 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పోయినసారి కూడా దాదాపు 80 మంది, అంత ముందు సారి 125 మందికో 115 మందికో మెగా సీఎం రిలీఫ్ ఫండ్ 100 దాటే ఇచ్చాం. అంటే దాదాపు 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తా వస్తున్నాం. నిన్న అయితే 5వ తేదీ 3:30 గంటలకి నేను సీఎం గారితో సంతకం పెట్టిస్తే 8వ తేదీ 3 గంటలకి ఒక ఎల్ఓసి వచ్చేసింది. 3 దినాలలో పేషెంట్ హైదరాబాద్ లో ఉంది. కోఆర్డినేట్ చేస్తే నేను అసెంబ్లీలో ఉంటే ఆ ఫైల్ తెప్పించుకొని నేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టించుకున్నాను. దాంతో పాటు 8 మందికి సంతకం పెట్టించినాను ఆ రోజు. సో 5వ తేదీ 3:30కి సార్ సంతకం పెట్టారు. 8వ తేదీ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను. 3 గంటలకి నాకు ఎల్ఓసి పేపర్ దగ్గరకు వచ్చింది. 9వ తేదీ పొద్దున సదరు వ్యక్తులను పిలిపించేసి వాళ్ళ ఎల్ఓసి 5,60,60,000 రూపాయలు ఇచ్చేసాను. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, ఆమెకు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 9 లక్షల చిల్లర ఎంతో వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తే 60% అంటే 5,60,70,000 ఎంతో సీఎం గారు ఇమ్మీడియట్ గా సంతకం పెట్టినారు. దాంతో పాటు ఇంకా 8-9 మంది కూడా సంతకం పెట్టించినాను. వాళ్ళ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఇట్లా పేపర్ తయారు చేయించుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా పెట్టించుకున్నాను. ఈ రోజు దాదాపు 75,70,000 రూపాయలు ఈ రోజు పంచుతా ఉన్నాము. అందులో 82 మందిలో 32 మంది, మీరు నోట్ చేసుకోవాలా, ఇది స్పెషల్ గా చెప్తున్నాను, 32 మంది ఎవరి సహాయం లేకుండా వాళ్ళు సెల్ఫ్ వచ్చారు నా దగ్గరికి. ఈ పలానా బూత్ లో పలానా బూత్ ఇన్ఛార్జ్ రికమెండేషన్, లేకపోతే పలానా నాయకుడు రికమెండేషన్, అలాంటిది ఏది లేకుండా 32 మంది వాకింగ్ చేశారు. సొంతంగా వచ్చేస్తే ఆ 32 మంది ఫైల్స్ తీసుకొని వాటిని పంపించి వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఎవరిలే కానీ ఏ టైమే కానీ వాకింగ్ చెయ్యొచ్చు. కొంతమంది మాట్లాడతారు పోతే ఎమ్మెల్యే లేదని. నాకు ఇదొకటే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకోవాలా, వెళ్ళాలా. మళ్ళా ఇక్కడ పని చేయడానికి ఖర్చులకి డబ్బు కూడా మేమే వ్యాపారంలో సంపాదించుకోవాలా. ఇక్కడ ఏమి మాకు వ్యాపారాలు లేవు, ఇక్కడ ఏం ఆదాయం కూడా లేదు. కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని 2 రోజులు చూసుకొని రావాలా. కాబట్టి అది ఇది 2 బ్యాలెన్స్ చేసి మీ అందరికంటే సగటు మహిళగడి ఎక్కువ కష్టపడతా ఉండాలి, ఎక్కువ కష్టపడతా ఉండాలి. కంప్లీట్ గా కడపల కోసమే కష్టపడుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కష్టపడతా ఉన్నాం. మీకోసమే కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క 10 రోజులకు ఒకసారి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టుకుంటా ఉన్నాము. నెలకు 1 నుంచి 2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాము. ఎవరు ఏ టైంలో వచ్చినా నేనుంటే ఇమ్మీడియట్ గా తీసుకుంటున్నాను. ఒకసారి నేను లేనప్పుడు మీకు కొంచెంగా ఇబ్బంది ఉంటది, బట్ దానికి మీరు సర్దుకోవాలా, అన్ని పక్కన చేసుకోవాలా. విజయవాడపై అక్కడ పని చేసుకోవాల్సి వస్తుంది. మొన్న 1 నెల నుంచి అసెంబ్లీలో ఉన్నాం, ఈ నెల కూడా అవైలబుల్ లేకుండా ఉన్నాము. మధ్యలో కూడా 2 సార్లు వచ్చి చిన్న చిన్న కార్యక్రమాలు చూసుకొని పోయినాను.
కాబట్టి మీరు అందరు కడపలు అర్థం చేసుకుంటున్నారని నేను డైరెక్ట్ గా మీతోనే కమ్యూనికేట్ అవుతా ఉంటాను. కొంతమంది మాట్లాడతారు టీబంకుల్లో కూర్చొని, అవన్నీ ఏం నమ్మకాకండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పని చేయించుకోవడానికి అక్కడ మీరు కూడా సిద్ధంగా ఉండాలని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా.